విధేయత కలిగి నమ్మకం కలిగి ఉండటాన్ని బట్టి ఆ తల్లి కొడుకులు నిలబడి సాక్ష్యం చెప్పారు అద్భుతంగా. మరి ఒక ఆయన అంటాడు కదా, పెంట కుప్పల మీద నుండి దీనులను దరిద్రులను పైకెత్తేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మా ప్రస్థానం బాత్రూంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే 2 అంతస్తులు వేసుకోవటానికి. ఆయన అంటాడు, అంతస్తులు ఆస్తులు పక్కన పెట్టండి, ఆయన ఒక మాట అంటాడు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు చేయక మానడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏది కావాలో ఏది అవసరమో కదండి, మనం దేవుని దగ్గర చక్కగా చేయితే అతను కూర్చునేవాడు, ఆయన చూసుకునేవాళ్ళం అనుకుంటాం. కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయి? కానీ జీవం పోసిన ఆయన ఆలోచనలు వేరు. ముంచాలో తుంచాలో అన్నీ ఎవరికి తెలుసు అంటండి. మన మాటలు ఎలా ఉంటాయి కదా, ఏదోటయ్యా ఒక బలహీనుడిగా ఉన్న వీల్ చైర్లోనూ నడుపుతాడేమో అనుకున్నామయ్యా. కళ్ళ ముందు అద్దంలో గాజు బొమ్మను పెట్టుకున్నట్టుగా చూసుకుందాం అనుకున్నామయ్యా. అది నీ పరిధిలో నా పరిధిలో లేదు. ఏమండి, జీవాధిపతి అయిన దేవుని యొక్క, అందుకని అంటాడు నియమింపబడిన 39వ దావీదు కీర్తనలో చూడండి, ఆయన మరి 139వ దావీదు కీర్తనలో ఒక చక్కని మాట, నేను పిండమునై ఉండగా చూచెను, నియమింపబడిన దినములు కాకమునుపే నా దినములన్నీ. అది ఈ మాట తెలుసుకోవాలి. అప్పుడే నిండు నూరేళ్ళు నిండిని అయ్యా, పసిపిల్లోడేగయ్యా. మన మాటలు ఎట్లా ఉంటాయి, దేవుడు మాట్లాడుతున్నాయండి. నియమింపబడిన దినములు కాకమునిపే. నియమింపబడిన దినమాలంటే అమ్మాయి నెల తప్పక మునిపే, అంతేగా. దాని అర్థం అదేనా? 2వ నెల 3వ నెల 3వ నెలలో అట్లా నియమింపబడిన దినములు కాకమునిపే నీవు దినములు కాకమునిపే. అసలు ఒక్క రోజు కూడా మన కాకమునిపే. సరే, మీరు దీనికి కొంచెం సందిగ్ధంగా ఉన్నారు. సరే, వీడు పిండమై 9 నెలలో 10 నెలలో బయటకు వచ్చాక మొదటి రోజు అనుకుంటారా మీరు? ఏమండి, దేవుని దృష్టిలోనంట మనం పిండముగా ఉన్నప్పుడే అక్కడ నియమింపబడిన దినములు కాకమునిపే, ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ. మన దినములు, మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఎంతకాలం ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారండి? చెప్పండి. తల్లా తండ్రా? చెప్పండి. ఎవరు నిర్ణయించాలంట? దేవుడు నిర్ణయించాలి. అది తెలుసుకోవాలి మనం. ఆయుష్ని ఇచ్చేది దేవుడే, ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే, ప్రాణాన్ని ఇచ్చేది దేవుడే, జీవాన్ని పోసేది కూడా దేవుడే. కొన్నిసార్లు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కిడ్నీలు పోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు. కిడ్నీలు పోయిన వాళ్ళు డయాలసిస్ వార్డు ఉంది. అక్కడ వాళ్ళని చూస్తూ ఉంటే నాకే ఒక్కోసారి బయటకు వచ్చి చాలా బాధ వేస్తూ ఉండేది. ఎందుకంటే ఆ కిడ్నీలు ఫెయిల్ అయిన వారికి ఏమవుద్దంటే ఎప్పుడు జ్వరం వస్తుందో, ఎప్పుడు చలి వస్తుందో, ఎప్పుడు ఏమొస్తుందో ఎవరికి లేదు. ఆ డయాలసిస్ అయ్యే టైంలో కూడా కొంతమంది ఏమండి ఇటు రక్తం ప్యూరిఫై అయ్యి ఎక్కుతూ ఉన్నప్పుడే చనిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అలాంటి చక్కని ఏమండి మిషన్లతో డాక్టర్ల సహాయం లేకుండా మనకు అమర్చాడు. ఆయన అమరిక, ఆయన చేసిన విధానం మనందరం కూడా, ఆయన అన్నాడు కదా, మనందరం ఎవరంట? ఆయన చేతి పని. మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఎవరండి చెప్పండి? ఆయన. మనను పిండముగా చేసింది. ఒక్కరోజు కూడా కాకమునిపే మన దుమ్ముని ఆయన పిండములో లిఖితమైంది. అందుకని 9:11 అంటాడు, మనం జీవించాలంటే, మనం బ్రతకాలంటే సామెతల్లో నా వలన నీకు
దీర్ఘాయుష్ కలుగును, నీకు సంవత్సరములు. ఎవరి వలన అంటే చెప్పాలి, కన్న తండ్రి వలన, తల్లి వలన, ఎవరి వలన అంటే అండి, నా వలన. మనం జీవించాలంటే 90 సంవత్సరాల, 100 సంవత్సరాల, 60, 70 అన్నీ కూడా ఎవరి వలన అంటే నిన్ను పిండముగా చేసి నీకు జీవాన్ని పోసిన. అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవం. జీవం జీవం అంటే ప్రాణం. ఏమండి, ఆ జీవాన్ని ఇచ్చింది ఎవరంట? జీవప్రదాత అయిన దేవుడు. అందుకని మనం ఆ జీవాన్ని అంటే జీవమాయో చేసిన కాబట్టి యోమునిచ్చింది ఆయనే, ప్రాణమును పెట్టింది ఆయనే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాడు. దీపాన్ని ఎక్కడ పెట్టకూడదు అంటాడు ప్రకటన గ్రంథంలో? కొంచెము కింద, మంచము కింద పెట్టకూడదంట. కొంచెము కింద, మంచం కింద పెట్టకూడదంట. జీవమైన రెండవ ఆదికాండంలో 7వ వచనంలో చూడండి, ఈ యొక్క జీవానికి మూలం ఎవరని మనం తలంచుకుంటే దేవుడైన యెహోవా దాన్ని నిర్మించి నా జీవవాయువుగా ఈ జీవాన్ని ఇచ్చింది కూడా దేవుడు. అనే జీవాహారము నేనే, జీవాహారం నేనే, పరము వచ్చిన ఆహారం అంట. దాని ఎన్నడూ నశింపడు, ఎన్నడూ ఏమండి ఆకడను తప్పిక కొనడు, ఎన్నడూ మరణి. జీవము అంటే దేవుడు కదండి. అందుకని నరుణ్ణి ఏం చేశాడంట? నాసికారంలో నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ జీవంతో స్తుతించండి రా బాబు అంటే దేవుని ఎరిగి దేవునిగా మహిమలేదు, దేవునిగా ఆరాధించట్లేదు. అన్నిళ్ళు మనం చూస్తే ఏది దేనికి న్యాయం చేస్తున్నారు, ఏ పండగకై న్యాయం చేస్తున్నారు, అన్ని పండగలు చేస్తున్నారు. నేను కాక మొన్న ఏమండి 2 బొమ్మలు పెట్టి చక్కగా నా వెనకమాల రోజు ఏమండి దాంట్లో ప్రాణం ఉందంటే, మాట్లాడుద్దంటే చూడడం దానికి ఏమండి, అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి దానికి వారి గ్రహింపు లేక. కానీ మన దేవుడు ఎవరంట? జీవాన్ని జీవప్రదాత. మేము ఆగిరిపల్లి వెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి 3వ ఇల్లు గట్టు మీద జకరియా ఇంటికి వెళ్ళి ప్రార్థన తీశాడు. ఆయన వాళ్ళ స్నేహితుడు శనక్కాయలు అమ్ముతాడు అన్నమాట. దగ్గరికి వెళ్ళి మంచంలో ఉంటే ఏమండి ఆ మంచం దగ్గర లేదు, వాళ్ళ అమ్మ పని చేసుకుంటుంది. భార్య ఆయనకి బాగోలేదని ఏమండి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మేము వెళ్ళి ప్రార్థన చేసి ఈయన పిలుస్తున్నాడు, కొడుతున్నాడు. ఆయన ఊపు ఎక్కడుందంటే ఎక్కడో మాట్లాడినా పలకలేకపోతున్నాడు, చిన్న లోయలో లేడు. అలాంటి వ్యక్తి దగ్గర ఏమండి, ఎందుకంటే జాధిపతి అయిన దేవుడు, ప్రాణమునిచ్చిన దేవుడు, బ్రతికించే దేవుడు, బాగు చేసే దేవుడు. వాళ్ళందరూ అనుకున్నారు కాలు చేయి కూడా చిన్నగా, వాళ్ళందరూ మాట్లాడతాడా, చూడగలడా. కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థించి మేము వచ్చేసాము. కొన్ని దినాలైన తర్వాత ఆగిరిపల్లి సెంటర్లో తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవునిలో ఉన్న జీవాన్ని ఏమండి, దేవునిలో ఉన్న జీవం ఆయన ఆ బిడ్డకు మరలా ఏం పోసాడండి? ప్రాణం పోసి జీవమునిచ్చి ఆయన కోసం బ్రతికించుకున్నాడు. నేను చెప్పాను, అయ్యా నీవు ఇట్లా ఉన్నప్పుడు
ఒక రోజున మేము ఇట్లా వచ్చి నీ కోసం ప్రార్థన చేసామంటే ఆయనకి తెలియదు కదా, గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకు మీకు మాట చెప్తున్నంటే దేవుడు జీవమై ఉన్నాడు. అందుకని నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మరి ఆ జీవమైన జీవాధిపతి అయిన మనందరం కూడా ఆ చదవబడిన 6:53 చూడండి. కావున శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము. ఏమండి, ఆయన శరీరం ఎందుకు తినాలంటండి? మనం బ్రతకాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే ఇంకేవి తిన్నా ఏవి త్రాగినా ఉపయోగం లేదు. కానీ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన శరీరం తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు. ఏమండి, జీవము. ఇప్పుడు జీవం అంటే ఎవరండి? దేవుడు అని మనం తెలుసుకోవాలి. జీవం అంటే ఎవరంట? ఆయనే. అందుకని జీవమై ఉన్న దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మరిచిపోక మనం అందుకని అంటాడు కదా, సజీవులే కదా. ఈ దినమున నేను సజీవుడినై ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి సజీవులుగా ఉన్నప్పుడు మనం దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఇంకా చూడండి, 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట చెబుతూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయమా, జనులను అందరూ చూడండి, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మీ కింద చెప్పే కదా, కొంచెం దెబ్బ తగిలి ఉంటే బాగుండు, కొంచెం విరిగితే బాగుండు. కానీ దేవుడు ఎవరంట? సజీవులుగా చేయాలన్నా మృతులుగా చేయాలన్నా దేవుడే. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది, ఆయన గ్రంథములో రాశాడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, నువ్వు ఎంత ఇక్కడ జరిగించినా కూడా ఆయన ముందుగానే నీ చరిత్ర, నీ కథ అంతా కూడా ముందుగా రాశాడు. కానీ నీ డ్రామాలో నువ్వు ఏం చేయాలంటే చక్కగా, ఏమండి, ఈ మానవ జీవితం ఒక నటన కాబట్టి ఈ నటనలో ఎన్ని పాత్రలు ఉంటాయి నీకు? తల్లి పాత్ర, తండ్రి పాత్ర, తాత పాత్ర, ముత్తాత పాత్ర, ఇన్ని పాత్రలు పోషించే లోపల నువ్వేమండి జీవమైన దేవునిని గుర్తెరిగే వ్యక్తిగా ఉంటే అది నీకు మేలు. అందుకని దేవుడట సజీవులుగాను మృతులుగా. ఏమండి, జీవాన్ని ఇచ్చిపెడుతున్నాం, ఒట్టి వాటి దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి సజీవుడైన, అందుకంటే సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు? సజీవుడైన లేచి అన్నాడు. అందుకనే ఆయన అంటాడు, ఆయన వారిని ఆయన బ్రతికించను. అందుకని ఈ లోకములో సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయనలో ఏముందంటండి? జీవం ఉంది. కాబట్టి ఆయన ఏమంట 1:18 చూడండి, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే అక్కడ చెబుతున్న మాట, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎవరంట ఆయన? నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు కూడా సజీవుడిగా ఉన్నాడు. అన్ని కాలాల్లో అన్ని సమయంలో ఏమండి నానా విధములుగా ఉన్న దేవుడట ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో ఆత్మగా ఉంటాడు. ఏమండి అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో దేవుడు ఎప్పుడు ఎలా పలకాలో ఎలా మాట్లాడాలో ఎబ్రిల్ రాసిన పత్రికలో చూడండి 1వ అధ్యాయంలో నానా సమయములలో ఆ రీతిగా దేవుడు ఏం చేశాడండి? మాట్లాడాడు. పూర్వకాలముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన
దేవుడు ఈ దినముల అంతముయందు మనతో నానా రకం ఒకసారి సృష్టి ఆరంభంలోకి వెళితే ఆత్మ జలముల పైన ఆయన ఎప్పుడు ఎట్లా ఉన్నాడో మీరు గమనించాలి. కాబట్టి ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన కొన్ని సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కొన్ని సమయాల్లో దేవుని దూతల ద్వారా ఏమండి ఆయన పనిని జరిగిస్తూ వచ్చాడు. ఆయన అంటున్నాడు అక్కడ ప్రవక్తల ద్వారాను మన పితరులతోనూ దేవుడు ఈ దినమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడతామంటే మోషే గారితో మాట్లాడినట్టండి. మనతో మాట్లాడటం అంటే చాలా మందికి అర్థం కావట్లేదు. వాక్ ద్వారా మాట్లాడతాడు. అందుకని ఆది యందు వాక్యము ఉండెను, వాక్యమే ఎవరంట? దేవుడై ఉండెను. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది. అందుకని దేవుడు రకరకాలుగా ఆయన ఆయా సందర్భాల్లో కదండి, చాలామందికి అనేక రకాలైన కదా ఆ యొక్క కోనేరు దగ్గర ఏమండి స్వస్థతలు అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. మొదట ఎవరైతే ఆ కోనేరులో దిగుతున్నారో దేవదూత వచ్చి ఆ నీళ్లను తాగితే చాలా స్వస్థతలు ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఏమండి దేవుడు వాడుకున్నాడు. కాబట్టి నేటి దినముల్లో కూడా ఆయన సజీవుడిగానే ఉన్నాడు. అందుకని అంటాడు 1:18 ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆ వాక్యం ఏమండి వాక్యమైన దేవుడు అంట. మనం మాట్లాడలే, పొద్దున్నే లేచి నువ్వు అంట్లు వేసుకుని బండేసి హృదయం తోంబడాలంటే వాక్యమని అర్థం దగ్గరికి అంత ముద్దేసుకుని పోతావు, ఎడకపోతావు, ఏంటో పరుగులెత్తుతావు. కానీ నేను సరి చేయగలిగిన వాడు నీతో మాట్లాడిన వాడితో నువ్వు మాట్లాడటానికి ఇష్టపడట్లా. దేవుడు వాక్యము ద్వారా మనతో ఈ దినాల్లో మాట్లాడుతున్నాడు. మనం అర్థం చేసుకోలేక ఆయనతో మాట్లాడట్లా, ఆయనతో ముచ్చరించం. మీ ఇంటికి ఎవరైనా పక్క వాళ్ళు వస్తే నీకు ఆడికి తెగదు. ఏంటి మాట్లాడిందని చివరికి చూస్తే ఒక్క మాట కూడా ఉపయోగమైంది ఉండదు. కానీ దేవునితో మాట్లాడుతున్నావా? ప్రతిదినం కూడా దేవునితో మాట్లాడితే దేవుని మాట నిన్ను జీవములోకి తీసుకెళ్ళింది. 119వ కీర్తనలో 50 వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించును. అది వాక్యం తీసుకుంటండి బ్రతికిస్తుంది. నా బాధలలో కాబట్టి దేవుని వాక్యం బ్రతికిస్తుంది. ఎవరైతే చదువుతారో, అందుకని ఈ ప్రవచన వాక్యములు చదివాడు. చదవటమే కాదండి, చదవటమే కాదు, రెండోది ఏంటంటే వినాలి. వినటమే కాదు, గాయకులు కనుక చదువారును విని గైకొను వారును ధన్యులు. చదవాలి, వినాలి. ఎప్పుడండి? ఆదివారం మీరు చెప్తారు కండి ఒక 7 మాటలు. మేము ఈ 7 మాటలు వింటేనే మాకు పెద్ద పరలోకం దొరికినట్టు ఫీలింగ్. మన ఫీలింగ్ కాదు. ప్రతిరోజు ఏం చేయాలంటండి? వాక్యాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు చెప్పాలమ్మా. ఏం చేయాలి? అసలు వాక్యం చదివి ప్రార్థన చేస్తే నీ ఇంటి ఎదురా వచ్చి నీ మీద ఎంత లడాయి వేసుకుని నువ్వు వెళ్ళావు. ఉక్కిన పెయిన్ లాగా ఉంటావు. నువ్వు లడాయిని వేసుకుంటున్నావంటే నీలో ఏమి లేదు, ఆత్మ లేదు. ఆత్మ ఉండాలంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఏమండి? వినుట వలన విశ్వాసము. ఈ లడాయి బడాయి అంతా వీళ్ళంతా ఎవరండి? సరుకు లేని వాళ్ళు. రా చూసుకున్నాం, నీ అంత చూసుకున్నావు, నా అంత చూసుకున్నావు అనేవాళ్ళు ఆత్మ లేని వాళ్ళు. నిజంగా దేవుని ఆత్మ ఉంటే వాక్యాన్ని ధ్యానిస్తే పఠిస్తే నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. కాబట్టి ఈ ఆదివారం హడావుడిగా ఒకరికి 5 చదువుతాం, బాగా గడాలు తీసి డబ్బాలో రాళ్ళేసి మోగించినట్టుగా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట?
మొదట లేవగానే ఏం చేయాలండి? ఆ వాక్యం చదివితే అది నిన్ను బ్రతికిస్తుందట. ఆ వాక్యం నిన్ను పునరుద్ధానుడిగా చేస్తుంది. ఆ వాక్యం నిన్ను సజీవుడిగా చేస్తుంది. ఎందుకంటే వాక్యం ఇంతకీ బ్రతికున్నదా చనిపోయిందా? వాక్యం చనిపోయిందా బ్రతికిందండి? 4:12 ఏప్రిల్కి రాసిన పత్రికలో మరి చదువుదాం చూడండి ఒకసారి. ఏప్రిల్కి రాసిన పత్రిక. ఎందుకనగా అందరూ చూడాలి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవంగా ఈరోజు కూడా రాసిన ఆయన చనిపోయాడు, ప్రవక్తలు చనిపోయారు, వచ్చిన సేవకులు చనిపోయారు, కానీ అన్ని భాషలలో కూడా ఈ వాక్యం ఏమండి నిలిచే ఉంది. అందుకని ఈ వాక్యాన్ని చదివేవాడట అక్కడ మరి గట్టి ఎండిపోవడం, ఈ వాక్యం అంట చూడండి. అక్కడ మీరు పేతురు రాసిన పత్రికలో చూస్తే ఏమండి, ఈ వాక్యం అయితే ప్రభు వాక్యం అయితే నిలుస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా సర్వ శరీరులు గడ్డిని పోయినవారు. 24 మొదటి పేతురు 1:24 చూడాలి. అందమంతయు గడ్డివాడును రాలును, అయితే ఎల్లప్పుడూ ఏమండి ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. నీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఇంతవరకు ఈ వాక్యంలో పదునుందా లేదా? వాక్యం ఎక్కడన్నా పనిచేస్తుందా లేదంటే ఎవరైతే జాగ్రత్తగా వింటారో సార్ వాళ్ళ దగ్గర పనిచేస్తుందండి. లూదియా ఏందండి, లూదియా